హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడలేదు ఫ్రెండ్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లో వెళ్ళిపోయాము. ఇప్పటివరకు అయితే ఎవరైతే రైతులు కొత్త భూములు కొన్నవారు కావచ్చు, అలానే అమ్మిన వారు కావచ్చు, మీ డేటా అయితే మొత్తానికి గవర్నమెంట్ దగ్గర అయితే సేకరించబడి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరైతే దాన్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఇవాళైతే సండే, రేపటి నుంచి వెళ్ళి మన ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తే మన బ్యాంక్ అనేది వాళ్ళ చేతులు మన భూమికి సంబంధించిన డబ్బు ఎంత వస్తుందో, రైతు భరోసా కావచ్చు, ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, ఈ డబ్బులన్నీ అయితే మన బ్యాంకులో పడే విధంగా వాళ్ళైతే మార్పులు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి దాని విషయంలో మీరైతే దానికి సంబంధించి 1B అనేది వేయడం అవసరం లేదు, వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి 1B అనేది వేయడం అవసరం లేదు. అలానే మీరు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళేసి మాత్రం ఈ పనులు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ సేవలో ఎలాంటి పని లేకుండా అయితే డైరెక్ట్ మీ ఏదైతే రైతు కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి మీరైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ సంబంధించి మీకు ఇప్పటికే చాలామందికి అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే 2018 ముందు అయితే ఎవరైతే భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత చేయించుకున్న వాళ్ళకైతే రైతు సంబంధించిన పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీరైతే ఖచ్చితంగా మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళేసి అయితే మీ ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. లేకైనా మీకు తెలియకపోయినా కానీ వాళ్ళకైతే మాకు తెలుస్తారని చెప్తే వాళ్ళకి కూడా మీ ఫామ్స్ తీసుకొని వాళ్ళైతే వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ విడతల నుంచి అయితే మీకు అయితే డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. మంచి టాపిక్ తోటి మీ ముందు ఉంటా. చూస్తుండే ఈ వీడియో చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.